హాయ్ అండి, నమస్తే. నేను మీ రమ. వెల్కమ్ బ్యాక్ టు నాన్ స్టాప్ కుకింగ్ తెలుగు ఛానల్. ఈరోజు మన రెసిపీ రవ్వ దోశ, కొబ్బరి చట్నీ. రోజు రెగ్యులర్గా ఇడ్లీ దోశ తిని బోరు కొడుతుందా? అయితే ఇలా ఒకసారి ఇన్స్టంట్ రవ్వ దోశని ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ రవ్వ దోశకి కొబ్బరి చట్నీ కాంబినేషన్ ఇంకా బాగుంటుంది. ముందుగా మనం రవ్వ దోశ చేసుకోవడానికి 1 కప్పు బొంబాయి రవ్వ అంటే ఉప్మా రవ్వ, అలాగే 1 కప్పు బియ్యపు పిండి, 1/2 కప్ మైదా, సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు 3 నుంచి 4, కొంచెం కరివేపాకు, అలాగే సన్నగా తరిగిన అల్లం ముక్క కొంచెం వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం 1/2 స్పూన్ మిరియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర, అలాగే సాల్ట్ మీ టేస్ట్కి తగినంత వేసుకోండి. ఇప్పుడు చిక్కగా కలిపిన మజ్జిగని 1 కప్పు ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు వీటిని బాగా కలపండి. ఇప్పుడు ఇలా వీటిని కొంచెం కొంచెం వాటర్ పోస్తూ బాగా కలుపుకోవాలి. ఇక్కడ నేను 3 కప్స్ వాటర్ వేస్తున్నాను. ఈ వాటర్ అంతా వేసి పిండంతా బాగా కలిసేలా కలపండి. ఇలా వాటర్ కలిపిన తర్వాత మనం దీనిపై మూత పెట్టుకొని ఒక 1/2 అవర్ వదిలేయాలి. దీని తర్వాత మనం దోశలు వేసుకోవాలి. ఇప్పుడు కొబ్బరి చట్నీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ఒక ప్యాన్ వేయండి. ఈ ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి పచ్చిమిరపకాయలు ఒక 7 నుంచి 8 ఇలా ముక్కలు చేసి వేసుకోండి. వీటిని బాగా ఫ్రై చేయండి. ఇది కొంచెం ఫ్రై అయ్యాక మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో 1 కప్ కొబ్బరి ముక్కలు, 1/2 కప్పు వేపిన శనగపప్పు, అలాగే మనం ముందుగా ఫ్రై చేసిన పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఇందులో వెల్లుల్లి రెబ్బలు 3 నుంచి 4, సాల్ట్ మీ టేస్ట్కి తగినంత వేసుకొని కొంచెం కొంచెం వాటర్ వేస్తూ మిక్సీలో మెత్తగా ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి. ఇలా రెడీ అయిపోయిన ఈ కొబ్బరి చట్నీలో మనం తాలింపు వేసుకుందాం. దీనికోసం ఒక ప్యాన్ వేయండి. ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం ఇందులో 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, ఎండుమిర్చి ఒక 2 నుంచి 3, అలాగే కొద్దిగా కరివేపాకు వేసి బాగా ఫ్రై చేయండి. వీటిని మనం ముందుగా చేసిన కొబ్బరి చట్నీలో తిరగమూత వేయండి. అంతే అండి, కొబ్బరి చట్నీ రెడీ. ఇప్పుడు దోశ ఎలా వేసుకుందామో చూద్దాం. దీనికోసం మనం ముందుగా చేసిన పిండిలో కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. దీని కన్సిస్టెన్సీ బాగా పల్చగా ఉండాలి. అప్పుడే మనకి దోశ బాగా పల్చగా వస్తుంది. అలా అని మరీ ఎక్కువ వాటర్ వేయకూడదు. ఇప్పుడు దోశ వేయడానికి ఒక ప్యాన్ వేయండి. ఈ ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత మనం దోశ వేసుకుందాం. నేను ఇక్కడ ఒక చిన్న గ్లాస్తో దోశ వేస్తున్నాను. ఇప్పుడు ఈ దోశ ఫస్ట్ మెథడ్లో ఎలా వేసుకోవాలో మీకు చూపిస్తాను. ఒక గ్లాస్తో ఇలా పిండిని తీసుకొని ఇలా దోశలా వేయండి. ఇక్కడ మన దోశ ఏ షేప్లో వచ్చిందో చెప్పగలరా? అలాగే ఇప్పుడు మనం దోశ మీద సన్నగా తరిగిన ఆనియన్స్ కొంచెం వేసుకోవాలి. కొంచెం ఆయిల్ దోశ చుట్టూ వేయాలి. ఈ దోశ వేసేటప్పుడు మీరు ఫాలో అవ్వాల్సిన టిప్స్ ఏమిటంటే, దోశ వేసిన ప్రతిసారి మీరు పిండిని గరిటెతో కలిపి మాత్రమే వేసుకోవాలి. అలాగే మనం దోశ వేసే ముందు ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. దోశ వేసిన తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇలా ఈ దోశ కొంచెం గోల్డెన్ కలర్ వచ్చాక ఒక ప్లేట్లో తీసుకోవాలి. ఇప్పుడు సెకండ్ మెథడ్లో దోశని ఎలా వేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ముందుగా ఆనియన్స్ని మనం వేసుకోవాలి. దీని మీద గ్లాస్తో మనం పిండిని తీసుకొని ఇలా దోశలా వేసుకోవాలి. ఇక్కడ దోశ చుట్టూ కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మనం ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇలా దోశ కొంచెం గోల్డెన్ కలర్ వచ్చాక మనం ఈ దోశని ఒక ప్లేట్లోకి తీసుకోవడమే. అంతే అండి, రవ్వ దోశ, కొబ్బరి చట్నీ రెడీ. చాలా ఈజీగా సింపుల్గా ఎలా చేసుకోవచ్చో మీరే చూసారు కదా. మీరు కూడా ఒకసారి మన రెసిపీని ట్రై చేయండి. నా వీడియో మీకు నచ్చితే
ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీరిచ్చే సపోర్ట్తో నేను మరికొన్ని వీడియోలు పెట్టగలను.